వారిద్దరూ ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అలాంటిది ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలంలా ఒకరిపై మరొకరు మాటల దాడులకు దిగుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయిలో డైలాగ్స్ పేల్చుకున్నారు. మాటల యుద్ధానికి తెరతీసిన ఆ అధికార పార్టీ నేతలు ఎవరు? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడానికి కారణాలేంటి? శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పాలిటిక్స్ పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీకి ప్రత్యేకమైన స్థానమే ఉంది. 2 సార్లు మినహా ఆధిపత్యం ఆ పార్టీనే చెలాయించింది. అదే సమయంలో అంతర్గత విభేదాలు సైతం ఆది నుంచి అదే స్థాయిలో ఉన్నాయనేది ఒప్పుకోక తప్పని వాస్తవం. అయితే దీనికి వర్గపోరే ముఖ్య కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కిమిడి, కింజారపు, గౌతు కుటుంబాలు పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జిల్లాలోనూ వీరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే వీరి మధ్య వర్గపోరు అనేక బహిరంగ వేదికలపైనే బహిర్గతమైంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విధేయుడిగా, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావుకు అప్పట్లో పార్టీలో మంచి గుర్తింపు ఉండేది. అయితే ఆయన మరణాంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ స్థానం దివంగత నేత ఎర్రం నాయుడుకు దక్కిందనే చర్చ కూడా అప్పట్లో జరిగింది. దీనివల్లే ఇరువురి మధ్య వర్గపోరు మొదలైందని, అది చిలికి గాలివానగా మారిందని చెప్పుకుంటారు. దీనికి తోడు కింజరాపు కుటుంబం రాజకీయ అరంగేట్రానికి గౌతు కుటుంబం పెద్ద సర్దార్ గౌతు లచ్చన్న పాత్ర ఉందని చెప్పుకుంటారు. అందువల్లే ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం దశాబ్దాలు గడిచినా అలానే ఉందని అంటుంటారు. అయితే ఎర్రం నాయుడు అకాల మరణాంతరం కిమిడి, కింజారపు వర్గపోరు మరుగున పడిపోయిందని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ ఆ వర్గపోరు కొనసాగుతూనే ఉందనేది పలు సందర్భాల్లో బహిర్గతమైంది. ఇదిలా ఉంటే తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కు కింజారపు కుటుంబీకుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి మధ్య అసెంబ్లీ సాక్షిగా ఇటీవల జరిగిన సంవాదం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కూన రవి ఒకప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం బావమరిది. పరిస్థితుల కారణంగా ఆయన పార్టీని వీడటంతో అప్పటి వరకు సీతారాం ప్రాతినిధ్యం వహించిన ఆముదాల వలస స్థానం కూన రవికుమార్ కు దక్కింది. దీంతో 2014 ఎన్నికల్లో కూన రవి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కూన రవికి ప్రభుత్వ విప్ హోదాను ఇచ్చి ప్రత్యేక స్థానమే కల్పించింది తెలుగుదేశం. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి వరించగా సీనియర్ అయిన కిమిడి కళా వెంకట్రావుకు జిల్లా పార్టీ అధ్యక్షుడి పదవి లభించింది. దీంతో జిల్లాకు అచ్చెన్నాయుడు బాస్ గా మారారు. ఇక ప్రోటోకాల్ విషయంలో ఆయనే ముఖ్యుడు కావడంతో అందరిలో ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. దీంతో జిల్లా నేతలందరూ ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే చాలనేలా వెంటే ఉండేవారు. అయితే కూన రవి కూడా అదే విధంగా ఆది నుంచి ఆయనతోనే ఉండేవారు. జిల్లాలో ఎక్కడ అచ్చెన్నాయుడు కార్యక్రమం జరిగినా సభలో కూన రవి ఖచ్చితంగా హాజరయ్యేవారు. కాగా ఎన్నికల అనంతరం 2.5 ఏళ్ల తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో స్థానం లభించడంతో పార్టీలో మళ్లీ చీలికలు తెరపైకి వచ్చాయి. అప్పటి వరకు అచ్చెన్నాయుడు వెంట ఉన్న కొంతవర్గం ఆయనతో దూరంగా జరగడం మొదలైంది. ముఖ్యంగా కూన రవి అదే బాట పట్టినట్లుగా కనిపించింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కళా వెంకట్రావు కార్యక్రమాలు ఎక్కడ ఉంటే అక్కడ కూన రవి కనిపించడమే అందుకు నిదర్శనంగా మారింది. దీంతో అచ్చెన్నాయుడుతో ఉన్న అవసరాల నేపథ్యంలోనే అక్కడ ఉన్నారని, ఇప్పుడు మరో మంత్రి జిల్లాకు లభించడంతో ఈ పంచన చేరారనే వాదన సైతం అప్పట్లో వినిపించింది. ఇదిలా ఉంటే అసెంబ్లీలో ఇరువురి మధ్య చోటు చేసుకున్న చర్చపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆఖరి అసెంబ్లీ సమావేశాల్లో ఇరువురి మధ్య జరిగిన చర్చపై ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. బీసీ సబ్ ప్లాన్ తో పాటు ఈబీసీ రిజర్వేషన్లో 5% రిజర్వేషన్లను కాపులకు కేటాయించే బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. అయితే బీసీ సబ్ ప్లాన్ కి నిధుల కేటాయింపు ఏ విధంగా చేస్తారో బిల్లులో స్పష్టత లేదని, నిధుల కేటాయింపుల గురించి చెప్పకుండా బిల్లేంటని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రశ్నించారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ జనాభా దామాషా ప్రకారం నిధులు ఇస్తామని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు సబ్ ప్లాన్ కి సంబంధించి on which ratio you are going to take? జనాభా ప్రాతిపదిక మీద తీసుకుంటారా, పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ శాతం మీద తీసుకుంటారా? మీరు ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకి రిజర్వేషన్ 27% ఉంది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేటటువంటి బిల్ దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. కాపులకి ఇప్పుడు 5% రిజర్వేషన్ చేస్తున్నాం అధ్యక్ష. అది అండర్ బీసీ కేటగిరీ అని
నోటిఫై చేసి మనం బీసీ కేటగిరీ కింద వాళ్ళు వస్తారా, లేకపోతే అదర్ దాన్ అదే కాబట్టి కాపు రిజర్వేషన్ అని పెట్టారు. అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కూడా క్రైటీరియాలోకి వస్తుందా రాదా, అది ఎక్కడ కూడా బిల్లులో ఎక్కడ పొందుపరచలేదు అధ్యక్ష. కాపు రిజర్వేషన్ ఈబీసీ కేటాయించినటువంటి 10%లో 5% వాళ్ళకి ఇస్తూ మనం ఈరోజు బిల్లు పెడుతున్నాం. ఇది బీసీ కింద అది రాదు, ఈబీసీలో 5% ఇస్తున్నాం కాబట్టి అది తీసుకురాలేదు. తర్వాత ఈ ఫండ్స్ ప్రపోర్షనేట్గా నేను చెప్పాను, జనాభా ప్రాతిపదికన ఈ ఫండ్స్ ఇవ్వబడతాయి. ఒక మండలంలో తక్కువ జనాభా బీసీకి ఉండొచ్చు, ఒక మండలంలో ఎక్కువ జనాభా ఉండవచ్చు. ఆ మండలం కేటాయించినటువంటి నిధుల్లో అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాప్తికి అక్కడ బీసీలకు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధానంతోనే ఈ బిల్లులో పొందుపరిచాం. కాబట్టి ఈబీసీల్లో 5% ఇస్తున్నాం కాబట్టి ఇందులో యాడ్ అయ్యే అవకాశం లేదని కూడా మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. మీరు మండలం జిల్లా అనేది కాదు, అసలు మీరు రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ని సప్లైన్ కింద తీసుకొస్తున్నారు? జనాభా ప్రాతిపదిక మీద తెస్తున్నారా? 27% ఆఫ్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఉంది, అంత పర్సంటేజ్ తీసుకుంటారా? సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్సీ అనుకోండి, 18.5 ఎంతో ఉంది, రిజర్వేషన్ అంతే ఉంది, పాపులేషన్ అంతే ఉంది. వేరే ఫర్ ఎస్టీ అనుకోండి 7.5 ఆర్ సంథింగ్ ఎంతో ఉంది, రిజర్వేషన్ అంతే ఉంది, పాపులేషన్ అంతే ఉంది. వేరే ఫర్ బీసీ మీరు జనాభా ప్రాతిపదిక మీద తీసుకుంటారా? 27% ఆఫ్ ఫండ్సే మీరు టోటల్ బడ్జెట్లో తీసుకుంటారా? అది ఎక్కడ కూడా మీరు బిల్లులో పొందుపరచలేదు అధ్యక్ష. అది నేను వివరణ ఇమ్మని అడుగుతున్నాను. అప్పటికీ సంతృప్తి చెందని కూనరవి మళ్లీ నిధులెంత ఇస్తారో స్పష్టత ఇవ్వాలని దానికి మంత్రి మాట్లాడుతూ మండలాల్లో జనాభా ప్రాతిపాదికన ఖర్చు చేస్తామని బదులిచ్చారు. అయినా కూనరవి పట్టు వదలకపోవడంతో అచ్చెన్నాయుడులో అసహనం కాస్త పెరిగినట్టుగానే కనిపించింది. కూనరవికి తెలివితేటలు పెరిగిపోయాయంటూ వ్యాఖ్యానించారు. ఈ దశలో ప్రతిపక్షాలు దీనిపై స్పందించడం, మంత్రి పితాని కూడా ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసినా బిల్లులో స్పష్టత లేదని స్పీకర్ సైతం మంత్రుల వైఖరిని తప్పుబట్టారు. అంతేకాకుండా సభలోని పలువురు ఎమ్మెల్యేలు సైతం కూనరవి వాదనకి మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో స్పష్టత లేని బిల్లు ప్రవేశపెట్టకుండా సవరణలతో మరుసటి రోజు బిల్లును ప్రవేశపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారు. దీంతో మంత్రులు అచ్చెన్నాయుడు, పితానీల నోట వెంట మాట రాలేదు. మరేం చేస్తారని స్పీకర్ అడగగా బిల్లు మరుసటి రోజే పెట్టుకుందామని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. లేదా 27% తీసుకుంటాం, లేకపోతే 40% తీసుకుంటాం, లేకపోతే 50% జనాభా ఉన్నారు, 50% జనాభా 1,00,000 కోట్లు అంటే 50,000 కోట్లు స్టేట్ బడ్జెట్ తీసుకుంటాం. చెప్పండి. డబ్బులు ఉంటే కదా ఖర్చు పెడతాం. జనాభా ప్రాతిపదికన ఎంత % అయితే డబ్బులు తీసుకుంటున్నామో అంత % ఫుల్ అప్ చేసి ఖర్చు పెడతాం. ఆ % ఎంత వస్తుందో డిసైడ్ చేసి చెప్తాం, అది ఎందులో పెడతాం. మీరు యాక్ట్లో లేకుండా నేను పులప్ చేస్తాము, ఇది యాక్ట్. మరి యాక్ట్ దేనికి అధ్యక్ష? ద స్పిరిట్ ఆఫ్ యాక్ట్ ఇందులో ఏముంది అధ్యక్ష? అయితే మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇది జనాభా ప్రాతిపదికన చేయాలని డిసైడ్ చేసాం. ఇప్పుడు 4-5 అభిప్రాయాలు వచ్చాయి. ఒకసారి లా డిపార్ట్మెంట్తో కూడా కూర్చొని జనాభా ప్రాతిపదికన ఇంక్లూడ్ చేసి రేపు మొదలు తీసుకొస్తాం. ఇందులో ప్రెస్టేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. దేనికంటే ఇట్ స్టార్టెడ్ విత్ 1 మెంబర్, దెన్ 2 people have raised this issue. So in order to avoid inconvenience, it's left to if you want to come tomorrow. అయితే ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టికెళ్లడం, అచ్చెన్నాయుడు, కూనరవిలతో ఆయన చర్చించి బిల్లు అదే రోజు ఆమోదం పొందాలని చెప్పడంతో కొద్దిసేపటి తర్వాత సభ బిల్లును ఆమోదించింది. అయితే ఇరువురి మధ్య ఈ అంశంపై జరిగిన చర్చతో అంతర్గత విభేదాలు లేకపోలేదని బహిరంగంగానే కనిపించింది. ఇకపోతే అచ్చెన్నాయుడు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన కింజారపు కుటుంబంపై ఉన్న అభిమానంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయినా తాను చరిత్ర కలిగిన కుటుంబం నుంచే వచ్చాననే భావన కూనరవిలో మొదలైందట. తన బావ మాజీ మంత్రి కావడం, ఆయన పార్టీ వీడిన అనంతరం ఆ స్థానం చంద్రబాబు తనకు కేటాయించడమే కాక మంత్రి పదవికి తక్కువేమీ కాని విప్ హోదాను తనకు కల్పించడమే అందుకు నిదర్శనమనే భావనలో ఉన్నారు రవి. వాస్తవానికి కూన రవికుమార్ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో మాటల గారడీతో పాటు ప్రత్యర్థులపైన అచ్చెన్నాయుడికి తీసిపోకుండా ఎదురుదాడి చేయగలిగే సత్తా ఉందని పలు సందర్భాల్లో చూపించారు. దీంతో అసెంబ్లీలో మంత్రి హోదాలో ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అచ్చెన్నాయుడికి తానేమి తీసిపోననే ఆలోచన ఆయనలో మొదలైందట. అంతేకాకుండా విప్గా ఉన్నప్పటికీ
జిల్లాలో మంత్రులకు లభించిన ప్రాధాన్యత తనకు లభించడం లేదని, అలా జరగాలంటే తనకు ప్రత్యేకత ఉండాలనే ఆలోచనలో ఉన్నారనేది ఆయన అనుచరులు సైతం పలుమార్లు ఆయన వద్ద ప్రస్తావించారట. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసారి ఎన్నికల్లో గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి దక్కాలంటే ప్రత్యేక ఆకర్షణగా నిలవాలనే ఇటువంటి వాదనలకు తెరతీసి ఉంటారనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఏది ఏమైనప్పటికీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. అందుకు అధికార పార్టీ సభ్యుల మధ్య అసెంబ్లీ సాక్షిగా చోటు చేసుకున్న సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.